కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన రూపం సమ్మోహనం, ఆయన దర్శనం సర్వ పాపహరణం. ఓం నమో వెంకటేశాయ అని భక్తితో ధ్యానించిన, ఆ స్వామి వైభవాన్ని కీర్తించిన, వినిన కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. తిరుమల ఏడుకొండల పరమార్థం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కలియుగంలో మనిషి తెలిసో తెలియకో తాను చేసిన పాపాలను తొలగించుకొని ముక్తి మార్గం వైపు వారిని పయనింపచేయాలన్న సత్సంకల్పంతో మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా మీకు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా ఈరోజు 4వ రోజు. ఓం శ్రీ సాయిరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వామివారి దివ్య అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా 4వ రోజుకి చేరుకున్నాం. ఇంతవరకు మనందరం కూడా వెంకటాద్రి, ఆనందాద్రి, క్రీడాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి మున్నగు అనేక నామములన్నీ కూడా ఏ విధముగా వచ్చాయి, ఏ భక్తుల్ని ఏ విధముగా అనుగ్రహించడము వల్ల ఆ పర్వతానికి ఇన్ని నామములు వచ్చేనటువంటి విషయాన్నంతా కూడా స్వామివారి దివ్య అనుగ్రహంతో తెలుసుకోవడం జరిగింది. ఇంకా గోన తీర్థము అని చెప్పి ఒక తీర్థం ఉండేది. దానినే కాలాంతరములో తుంబురు తీర్థముగా మారింది. అలా తుంబురు తీర్థముగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ తీర్థం యొక్క మహత్యాన్ని చెప్పుకుందాం. వెంకటాద్రిపై అనేక వందల తీర్థాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి తీర్థాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది తపస్వికుల్ని, సాధువులని, భక్తులని అనుగ్రహించినటువంటి మహాపవిత్రమైనటువంటి తీర్థాలు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప క్షేత్రం తిరుమల క్షేత్రం. అయితే ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి శిష్యులందరితో కలిసి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఈ యొక్క గోణ తీర్థము దగ్గరికి వచ్చారు. అక్కడ అగస్త్య మహర్షి ఆ శిష్యుల యొక్క ప్రశ్న మేరకు ఆ తీర్థం యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టారు. పూర్వము తుంబరుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు. నారదుడితో సరిసమానముగా చక్కగా సంకీర్తన చేయగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు తుంబురుడు. నారదుడు తుంబురుడు అని చెప్పి మనకి చెబుతూ వచ్చారు పెద్దలు. ఈ తుంబురుడు చాలా చక్కగా గానం చేసేవాడు. గంధర్వుడు ఆకాశయానం కూడా చేయగలడు. అనేక ప్రాంతాలకి వెళ్ళేవాడు. అనేక మంది దగ్గర ఈ గానాన్ని ప్రదర్శించి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడు. కాకపోతే నారదుడికి వచ్చినంత పేరు తుంబురుడికి రాలే. సహజంగానే ఒకిద్దరు పాడుతూ ఉంటే ఒకరికి గొప్ప పేరు వచ్చి ఒకరికి రాకపోతే కొంచెం మనసులో బాధగా ఉంటుంది కదండి ఎవరికైనా. ఎందుకోసం రాలేదంటే నారదుడు ఎప్పుడు కూడా నారాయణ నామస్మరణ చేసేవాడు. ఒక్క నారాయణుణ్ణి మాత్రమే స్మరించేవాడు నారదుడు. ఈ తుంబురుడు అలా కాకుండా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళే స్మరించేవాడు. ప్రతి ఒక్కరి గొప్పతనాన్ని పొగిడేవాడు.
ప్రతి రాజుల మీద, రాజర్షుల మీద, గొప్పవాళ్ళ మీద, పూజ్యుల మీద, పెద్దవాళ్ళ మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద తన యొక్క గానాన్ని అద్భుతముగా పాటలు కట్టి పాడేవాడు. అందుకోసమని ఒక్క నారాయణ నామస్మరణ మాత్రమే చేశాడు అతను. ఇతను అన్ని నామస్మరణలు చేశాడు కాబట్టి నారదుడికి వచ్చినంత పేరు తుంబురుడికి రాలేదు. నారదుడు ఎల్లప్పుడు కూడా నారాయణ 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 అనుకుంటూ నారాయణ నామస్మరణ చేసేవాడు. ఏదో ఒకసారి మీరు కూడా నామస్మరణ చేయండి. నారాయణ నారాయణ శ్రీ వెంకటేశ్వర నారాయణ. నారాయణ నారాయణ శ్రీ వెంకటేశ్వర నారాయణ. నారాయణ 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 శ్రీ వెంకటేశ్వర నారాయణ. నారాయణ 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 శ్రీ వెంకటేశ్వర నారాయణ అని నారదుడు చక్కగా నామస్మరణ చేసేవాడు. మరి తుంబురుడు ఎవరి దగ్గరికి వెళ్తే వారినే నామస్మరణ చేసేవాడు. మనము ఎవరిని నామస్మరణ చేయాలి? పరమాత్ముని స్మరించాలి, పరమాత్ముని అనుస్మరించాలి తప్ప అన్యుల్ని అనుస్మరించకూడదు. ఎందుకంటే ఇవేవి కూడా శాశ్వతము కావు. ఒక్క నారాయణుడు ఒక్కడే శాశ్వతుడు. మన జీవనోపాధి కొరకు, అవసరము కొరకు మనము కొన్ని విషయాల్లో తలదోచక తప్పదు. కానీ మన మనస్సులో స్థానం ఎవరికి ఉండాలి? పరమాత్ముడికి ఉండాలి, నారాయణుడికి ఉండాలి. అందుకే అన్నమాచార్య చెప్తాడన్నమాట, ఆ ఇద్దరు మరదలిద్దరు కూడా, ఆ భార్యలిద్దరు కూడా ఆ రాజుగారు ఇచ్చినటువంటి 7 వారాల నగలు, చీరలు అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటారు. అప్పుడు అన్నమయ్య అక్కడికి వెళ్ళి, పూజకి వేళ అయిపోతుంది రండి అని చెప్పంటే, బావా ఈ రోజుకి రాలేము, ఈ నగలు ఇవన్నీ కూడా సదురుకోవాలి, 7 వారాల నగలు, చీరలు, అబ్బో ఎన్ని కానుకలు ఇచ్చారో మహారాజు గారు, అందుకోసం రాలేం బావా అని చెప్పి, నువ్వు ఇవి సదరవే అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అప్పుడు అన్నమయ్య దీర్ఘంగా ఆలోచన చేసి అప్పుడు అంటాడు, చూడండి అక్కడ ఆ కాకి ఉంది కదా, ఆ కాకి ఏముంటుంది అని అంటాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. కావు కావు అంటున్నాయి బావా అని చెప్పంటే, అదే దాని అర్థం ఏమిటో మీకు తెలుసా అని అంటాడు.
అప్పుడు ఆ భార్యలు అంటే మరదల్లే కదా భార్యలు అయ్యారు. ఆ భార్యలు ఇద్దరు కూడా ఆశ్చర్యంతో తెలియదు బావా అంటారు పాపం. అప్పుడు అన్నమయ్య చెప్తాడు, ఈ డబ్బు కానీ, ఈ 7 వారాల నగలు కానీ, ఈ పేరు ప్రతిష్టలు కానీ, ఈ భోగ భాగ్యాలు కానీ, ఈ కీర్తి కానీ ఇదేది కూడా శాశ్వతము కావు 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 అని కాకి చెబుతున్నా మీకు ఇంకా అర్థము కాలేదా అన్నాడు అన్నమయ్య. ఒకసారి అన్నమయ్యకి గట్టిగా కర్తాలు చేయండి. ఇవేవి కావు కావు శాశ్వతము కావు శాశ్వతము కావు 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 అని కాకి చెబుతుంది మనకి, అయినా మీకు అర్థము కాలేదా అని చెప్పి అంటాడు. అలా అంత దీర్ఘముగా ఆలోచించాడు అన్నమయ్య మహాభక్తుడి మాట. అలా ఇక్కడ నారాయణ నామస్మరణం అనేసి ఈ తుంబురుడు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళని స్మరించుకుంటూ వచ్చాడు. లోపల మనస్సులోనేమో ఏమిటి నారదుడికి అంత గొప్ప పేరు వస్తుంది, నాకేమిటి పేరు రావటం లేదు అని లోపల బాధపడుతున్నాడు. పేరు రాకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు పాడే పాటలు కాదు, పాడే ప్రదేశము. ఇప్పుడు మనం భగవంతుడి గురించి ఇక్కడ ఎన్ని గంటలు ఉన్నా, ఎంతసేపు ఆయన స్మరించినా, ఎన్ని భజనలు చేసినా మనకి పుణ్యం వస్తుంది తప్ప పాపము రాదు. అదే వేరొక ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని అనవసరమైన మాట్లాడి వారి గురించి వీడి గురించి పొగిడినా, ఎంత చేసినా నిష్ప్రయోజనము, పైపెచ్చు పాపము కూడా మనకి తెలియకుండా తెలిసి తెలియని మాటలు ఆడడం వల్ల పాపం కూడా వచ్చేస్తుంది. అదే ఇక్కడ కూర్చొని ఒకవేళ మనకి అంత బాగా తెలియకపోయినా, ఏది తెలిస్తే అది చెప్పుకున్నా మనకి పాపం అయితే రాదు, పుణ్యమే వస్తుంది పరమాత్ముడి గురించి స్మరిస్తే. అందుకని అతనికేమో నారాయణ నామస్మరణ చేయడం వల్ల నారదుడికి గొప్ప కీర్తి వచ్చింది. ఈ తుంబురుడికేమో అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు రాలేదు. అలా విచారణ చేస్తూ ఉంటే ఆ సమయంలో భార్య వెళ్ళి బాగా విసికించింది అతన్ని. అతనితో మాట్లాడడానికి ప్రయత్నించింది. చాలా కోపం మీద ఉన్నాడు కాబోలు, ఏమిటలా కప్పలా గరుస్తున్నావు, మండోకోబవ కప్పవైపోదుగాక అని చెప్పి శపించాడు భార్యకి. ఆ భార్య ఒక కప్పైపోయింది. కప్పైపోయి ఈ యొక్క గోణతీర్థము దగ్గర పడి ఉంది. అక్కడ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని ప్రార్థించుకుంటూ నా భర్త నన్ను ఇలాగ శపించేశాడు, కప్పనైపోయినే అని బాధపడుతూ ఉన్నాడు. ఇలా ఆలోచన చేశాడు, ఏమిటి నాకు నారదుడికి వచ్చినటువంటి పేరు రావడం లేదే అని ఆలోచన చేసి ప్రాచీన బరుహుడు అనే ఒక గొప్ప మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గొప్ప కీర్తనలన్నీ కూడా పాడాడు. అప్పుడు అతను ఈ గంధర్వుడికి గాన గంధర్వుడు అని ఒక బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదుతో ఆహా నాకు గొప్ప బిరుదు వచ్చింది, ఇక నుంచి ఈ బిరుదు అందరికీ చెప్పుకుంటాను అని చెప్పి ఆనందముతో వచ్చాడు. అప్పుడు నారదుడు ప్రత్యక్షమయ్యాడు. చూడు, నరహరును కీర్తించు నా నాలుక నరుణ్ణి కీర్తిస్తుందా అన్నాడు అన్నమాచార్య. ఏమన్నాడండి మహారాజు గారు, ఈరోజు మా పెళ్లి రోజయ్యా, మా మీద కొన్ని పాటలు పాడంటాడు అన్నమయ్యతో. అప్పుడు అన్నమయ్య అంటాడు, నీవు మహారాజు అయితే అవ్వచ్చు కానీ భగవంతుణ్ణి కీర్తించే ఈ నాలుకతో నరుణ్ణి కీర్తించనయ్యా అంటాడు. నరహరును కీర్తించు నా నాలుక నరుణ్ణి కీర్తించనగాక కీర్తించనంటాడు. రాజుగా ఆజ్ఞాపిస్తున్నానంటాడు, నేను ధిక్కరిస్తున్నానంటాడు. దిక్కులేని చావు చచ్చిపోతావయ్యా, మహారాజు గారు చెప్పినప్పుడు ఆయన మాట విను, లేకపోతే దిక్కులేని చావు చచ్చిపోతావంటారు మిగతా సైనికులందరూ కూడా. అప్పుడు చెబుతాడు, నాకు దిక్కులేడా, ఎవరున్నారా నీకు దిక్కు, రమ్మని ఎవరున్నారు నీకు దిక్కు అని చెప్పి వాళ్ళు గట్టిగా కొడతారు. కొడితే అప్పుడు ఎవరు వచ్చారు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి అన్నమయ్యని విడిపించాడు అనమాట. అది భక్తి అంటే. ఆ భగవంతుని కీర్తించడం వల్ల స్వయముగా భగవంతుడే వచ్చి అడ్డుకున్నాడు. అప్పుడు పదాక్రాంతుడైపోయాడు రాజు. ఆనాటి నుంచి అన్నమయ్యకి మహాభక్తుడిగా మారిపోయి అతను రచించినటువంటి ఆ యొక్క పద్యాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిక్షిప్తం చేసి భావి తరాలకి అందే విధముగా చేశాడు. సరే పక్కన పెడదాం. అంటే నరహరును కీర్తించు, నా నాలుక నరుణ్ణి కీర్తించదన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నారద మహర్షి వచ్చి ఆ గంధర్వుడికి చెబుతాడు, ఏమిటి నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రాచీన బరుహుణ్ణి కీర్తించావు, ఎవరిని పడితే వాళ్ళని కీర్తిస్తున్నావు, కాబట్టి నేటి నుంచి నీకు ఆకాశ గమనం తొలగిపోదునుగాక, నీకు ఇంక పైకి నువ్వు ఎగరలేవు, నువ్వు ఇంక మామూలుగా ఇక్కడే ఉండిపోతావు అని చెప్పి శాపం పెట్టాడు నారదుడు. ఇంకా ఆకాశ గమనం నీకు ఉండదు అని చెప్పి శాపం పెట్టేశాడు. అలా శాపం పెట్టేస్తే ఆలోచన చేసి ఏమిటి నేను ఎంత చేసినా కూడా ఆ నారాయణను స్మరించలేకపోతున్నానని చెప్పి ఈ గోణ తీర్థము దగ్గరికి వచ్చి కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు. అక్కడ కూర్చొని ఆ గోణ తీర్థంలో స్నానం చేసి, పరమేశ్వర నిజమే కదా నారదుడు చెప్పింది, నేను నిన్ను కీర్తించవలసింది పోయి ఈ లోకులందరినీ కీర్తించడం మొదలుపెట్టేనే, లోకేశ్వరుని కీర్తించవలసిన నా నాలుకతో లోకులను కీర్తించాను, ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.
ఈ కథ అంతా కూడా అగస్త్య మహర్షి శిష్యులందరికీ చెప్పాడు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆ ప్రాంతంలో తపస్సు చేసుకున్నటువంటి ఆ గంధర్వుడికి పిలిచాడు, తుంబురుడికి పిలిచాడు. తర్వాత ఆ మండుకమై ఉన్నటువంటి ఆ భార్యకి కూడా శాప విమోచనం చేశాడు. నేటి నుంచి నీకు మరలా గానము యథావిధంగా పాడుకునే శక్తి ఇస్తున్నాను, ఆకాశ గమనము కూడా ఇస్తున్నాను. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భగవంతుణ్ణి కీర్తించు, ఎవరిని పడితే వాళ్ళని కీర్తించకు. అమూల్యమైన నీ కాలాన్ని భగవంతుడి కోసం గడుపు. నీ ప్రజ్ఞని, నీ తెలివితేటల్ని, నీకున్నటువంటి జ్ఞానాన్ని భగవంతుడి కోసం ఉపయోగించు, అంతే తప్ప అన్యుల కొరకు ఉపయోగించొద్దు అని శ్రీమన్నారాయణమూర్తి చెప్పి, ఈ నారదుడు నీకు శాపం పెట్టి మేలు చేసేడు తప్ప నీకు కీడు చేయలేదు, కాబట్టి ఇక నుంచి నారదుడితో మైత్రి కలిగి ఉండు అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి చెప్పాడు. ఆనాటి నుంచి నారదుడితో మైత్రి కలిగి ఉన్నాడు ఈ తుంబురుడు. ఆ విధముగా ఆ తుంబురుడికి శాప విమోచనం అయ్యింది, అతని భార్యకి కూడా శాప విమోచనం అయ్యింది. ఆనాటి నుంచి ఆ గోణ తీర్థము తుంబురు తీర్థముగా ప్రఖ్యాతిగాంచింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులువాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇలా ఆ యొక్క తుంబూరు తీర్థం యొక్క గొప్పతనాన్ని అంతా కూడా సౌనికాది మహామునులకు సూత మహర్షి చక్కగా చెప్పాడు. ఇలా జరుగుతూ ఉండగా నిన్నటి రోజు మీకు చెప్పాను, కలిపురుషుడు ప్రవేశించాడు, విజృంభించాడు. ఎవరు ఎక్కడ దొరికితే వాళ్ళందరినీ కూడా తన వైపు ఆకర్షింపజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా మట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం అంటే తనకి వశము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అలా వెళ్ళిపోతున్నాడు. రాను రాను కలి విజృంభిస్తుంది. అప్పుడు మహర్షులందరూ కూడా కూడి, ఏమిటి కలిపురుషుడు విజృంభిస్తున్నాడు, దీనికి మనం ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే ఈ కలిబారిన ప్రజలందరూ కూడా పడిపోయి వారి అమూల్యమైనటువంటి జన్మలు అపవిత్రం చేసుకుంటారు, పవిత్రమైన మానవ జన్మ సార్థకము లేకుండా అయిపోతుందని చెప్పి అందరూ కూడి లోక కళ్యాణము కొరకు, ఈ కలిపురుషుడి నుంచి విముక్తి కొరకు, అడ్డుకోవడం కొరకు వాళ్ళందరూ కూడా ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఒక గొప్ప యజ్ఞాన్ని చెయ్యాలని సంకల్పించుకున్నారు. ప్రయాగలు మహర్షులందరూ కూడా అక్కడ గుమిగూడారు. వేలాది మంది మహర్షులందరూ లోక కళ్యాణం కొరకు ఆ ప్రయాగ క్షేత్రానికి చేరారు. అక్కడ అందరూ కూడా కూర్చొని ఇంకా యజ్ఞం చెయ్యాలి అని అతను సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అక్కడికి వచ్చాడు నారద మహర్షి. నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చాడు. నారద మహర్షి ఎక్కడికి వచ్చినా లోక కళ్యాణమే. భౌతికంగా చూస్తే వాళ్ళకి ఏదో జగడం పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ లోక కళ్యాణం కొరకే చేస్తాడు నారద మహర్షి. అక్కడికి వచ్చాడు. నారద మహర్షి రాగానే అందరూ కూడా అతనికి నమస్కారం చేశారు, ఎంతో ప్రేమతో ఆహ్వానించారు, కూర్చోబెట్టారు, గొప్ప స్తోత్రాలు చేశారు, అనేక విధాలుగా ప్రశంసించారు. నారద మహర్షి చాలా సంతోషము, మేమందరం కూడా యజ్ఞం చేయాలనుకుంటుంటే నీవే సాక్షాత్ వచ్చావు, చాలా ఆనందమని అనేక విధాలుగా ప్రశంసించారు. అప్పుడు నారద మహర్షి చాలా సంతోషము, ఋషులారా కలిపురుషుడు విజృంభిస్తున్నాడని చెప్పి ఆ కలి నివారణార్థం మీరందరూ కూడా యజ్ఞం చేయాలని సంకల్పించారు. చాలా చాలా సంతోషం. కాకపోతే చిన్న అనుమానం ఏమిటంటే, మీరు ఈ యొక్క యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యాగ భాగాన్ని ఎవరికి అగ్రపూజ ఎవరికి ఇస్తారు? ఒక ప్రధానంగా ఒకరికి అర్పించాలి ఈ పూజా భాగాన్ని. ఈ అగ్రపూజ అర్హులు ఎవరు అని అడిగాడండి. అంతవరకు వాళ్ళకి ఆ ఆలోచన రాలేదు. వాళ్ళన్నారు, నిజమే కదా, అగ్రపూజ అర్హుడు ఎవరు? ఇప్పుడు ఈ యాగభాగాన్ని ఎవరికి ప్రధానంగా మనం అర్పిస్తాము అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. ఆలోచన చేసి అందరూ కూడా అన్నారు, నారద మహర్షి నీవే చెప్పాలి, ఎవరు అగ్రపూజ అర్హుడు నీవే చెప్పాలని చెప్పి అన్నాడు. అగ్రపూజ అని చెప్పంటే మా అందరికీ కూడా తెలుసు కదా, మనకి రాజసూయాగం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దగ్గరుండి ధర్మరాజాదులతో పాండవులతో రాజసూయాగాన్ని చేశాడు. ఆ రాజసూయాగం అయినప్పుడు అగ్రపూజ ఎవరికి చెయ్యాలంటే ప్రధానంగా ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఒక ప్రత్యేక ఆశ్రమంలో కూర్చోబెట్టి ఈ పూజా ఫలాన్నంతా వారికి దారపోసి వారికి ప్రత్యేకంగా పూజ చేస్తారన్నమాట. అగ్రపూజ అదొక గొప్ప సాంప్రదాయం అన్నమాట. ఎవరికి చెయ్యాలన్నాడు ధర్మరాజు. ధర్మరాజుకి తెలీదా ఎవరికి చెయ్యాలో? తను చెప్పకుండా పెద్దవాళ్ళ నోటితో చెప్పించాలని ఎవరికి చెయ్యాలి అగ్రపూజ అని చెప్పి అన్నాడండి. ధర్మరాజు ఎప్పుడైతే అలా అన్నాడో వెంటనే అన్నాడు భీష్మాచార్యుడు, ఎవరున్నారయ్యా, శ్రీకృష్ణ పరమాత్ముడి కంటే మించినటువంటి గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు, కాబట్టి అగ్రపూజ శ్రీకృష్ణ పరమాత్ముడికే చెయ్యాలి అని భీష్మాచార్యుడు చెప్పారు. జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకు. చెప్పగానే
ధర్మరాజు మనసులో చాలా సంతోషపడ్డాడు. నాకు కావలసింది కూడా అదే మహాత్మా, చాలా చక్కగా చెప్పావని చెప్పి కృష్ణ పరమాత్ముడికి ఆ యొక్క ఆసనంలో కూర్చోబెట్టి అగ్రపూజను ప్రారంభిస్తూ ఉంటే లెగిసాడండి శిశుపాలుడు. ఈ శిశుపాలుడు లెగిసి, ఏమిటి ధర్మరాజా, ఇక్కడికి మమ్మల్ని అందరినీ పిలిచి అవమానిస్తున్నావు, ఎందుకోసం ఈ కృష్ణుడికి అగ్రపూజ చెయ్యాలి? స్నానంబు చేయు ఆ జవరాండ్ల చీరలు కాజేసినందుక పూజ నీకు, గొల్లబామలతో చలలాడినందుక భక్తి నీకు అని చెప్పి అనేక విధాలుగా కృష్ణుణ్ణి లేనిపోయిన మాటలన్నీ కూడా అన్నాడండి. చాలా భయంకరమైనటువంటి మాటలన్నీ కూడా అన్నాడు. ఎందుకు ఇతనికి చేయాలి? గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు కావాలి, వయస్సులో పెద్దవాళ్ళు కావాలంటే భీష్మాచార్యుడు ఉన్నాడు, గురు సమానుడు భీష్మాచార్యుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, ఎంతో గొప్ప గొప్ప రాజులున్నారు, ఎంతో గొప్ప మంది ఋషులున్నారు. ఎంతమంది ఉంటుండగా ఈ కృష్ణుడికి అగ్రపూజ, మమ్మల్ని అవమానిస్తున్నావు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కృష్ణుడికి అగ్రపూజ చేయడానికి అంగీకరించమని చెప్పి అనేక విధాలుగా తిట్టాడండి. కృష్ణ పరమాత్ముడు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ శిశుపాలుడు పుట్టినప్పుడే ఒక రకమైనటువంటి వికృత రూపంతో పుట్టాడు. తల్లి శృతాదేవి, వారి యొక్క సోదరే కుంతి, వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్ముడికి సొంత మేనత్తలు అవుతారన్నమాట. అటువంటి కృష్ణ పరమాత్ముడికి అనేక విధాలుగా తిడుతూ ఉన్నాడు. పుట్టినప్పుడు వికృత రూపంతో పుట్టాడు. ఆ వికృత రూపం పోవాలంటే ఆకాశవాణి చెప్పింది, అమ్మా ఈ శిశుపాలుణ్ణి ఎవరి చేతిలోనికైతే తీసుకుంటే వీడి రూపం మారిపోయి సహజమైనటువంటి రూపం వస్తాదో వాళ్ళ చేతిలో నీ కొడుకు మరణిస్తాడు అని చెప్పింది ఆకాశవాణి. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? ఈ శిశుపాలను పట్టుకొని పిల్లలందరినీ అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ పిలిపించి, ఒరే బాబు మా కొడుకుని ఎత్తుకుంటారా అని అందరికి ఇచ్చేది. ఆ వికృత రూపం చూసి అందరూ భయపడిపోయేవారు. ఆ శిశుపాలుడు అటువంటి ముహూర్తాన్ని పుట్టాడనమాట. ఎవరు ఎత్తుకున్నా ఆ రూపం మారేది కాదు. అలా చాలా వందల మందితో ఎత్తుకునేటట్టుగా చేసింది. చిట్ట చివరికి ఒకరోజు బలరాముడు కృష్ణుడు వచ్చారు. నాయనా కృష్ణ, ఒకసారి నా కొడుకుని ఎత్తుకోనాయనా అని చెప్పి ఇచ్చింది. ఆ కొడుకుని ఎత్తుకున్నాడు. ఎత్తుకోగానే వాడి వికృత రూపం పోరి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు తల్లికి ఒక పక్క సంతోషము, ఒక పక్క దుఃఖము. అప్పుడు తల్లి అన్నది, నాయనా కృష్ణ, ఈ శిశుపాలుడు ఎవరు చేతిలో ఎత్తుకుంటే వాడికి రూపం మారిపోతుందో అటువంటి వాడి చేతిలో చచ్చిపోతాడని చెప్పి ఆకాశవాణి చెప్పింది. నాయనా నీ అత్తగా ప్రార్థన చేస్తున్నాను, నీవే ఈ అత్తకి పుత్రశోకాన్ని కలిగిస్తావా, వీడికి ప్రాణభిక్ష పెట్టు నాయన అని ప్రార్థించింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అత్త మరి ఆకాశవాణి చెప్పిందంటే అది బ్రహ్మరాత, దానిని ఎవరూ తప్పించుకోలేరు. కానీ నువ్వు ప్రార్థించావు కాబట్టి, అడిగేవు కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. వీడికి 100 తప్పుల వరకు భరిస్తాను. వీడు 100వ తప్పు ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు వీడిని సంహరిస్తాను అని చెప్పాడండి. అందుకోసమని చెప్పి ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు లెక్క పెడుతున్నాడు. ఇప్పటికే చాలా తప్పులు చేశాడు. వాడు తిడుతున్నాడు. స్నానంబు చేయు ఆ జవరాండ్ల చీరలు కాజేసినందుక పూజ నీకు, గొల్లబామలతో చలలాడినందుక భక్తి నీకు అని అనేక విధాలుగా తిడుతున్నాడు. జాగ్రత్తగా ఒక్కొక్కటి లెక్క పెట్టాడు. ఇంకా 100 తప్పులు అయిపోగానే ఆ సుదర్శన చక్రాన్ని ఒక్కసారి ప్రయోగించాడండి. అంతే, అది వెళ్ళి వాడి శిరశ్ఛేదనము చేసేసింది. అది వాడి తాలూక చరిత్ర. అగ్రపూజ అంటే అది మాట, అక్కడ ఘట్టం అది మాట. కృష్ణ పరమాత్ముడికి ఆ విధముగా ఆనాడు అగ్రపూజ జరిగింది. ఇక్కడ నారద మహర్షి వచ్చి మరి అగ్రపూజ ఎవరికి చేస్తున్నారని చెప్పి అడిగితే, నారద నీవే నిర్ణయించాలి, త్రిమూర్తుల్లో ఎవరికి అగ్రపూజ చెయ్యాలి, మేము ఎలా నిర్ణయించగలుగుతాము, నీవే నిర్ణయించు నారద అని చెప్పి ఋషులందరూ ప్రార్థించారు. అమ్మా ఆ పని నేను చేయను, నేను ఊరికే తగిలిస్తాను తప్ప మిగతా పని అంతా మీరే చూసుకోవాలి, అది నా పని కాదు అని చెప్పి అన్నాడు. నారద మహర్షి జాగ్రత్తగా తప్పుకున్నాడు. అందరూ చూశారు. అప్పుడు నారదుడు అన్నాడు, చూడండి ఇక్కడ ఈ భృగు మహర్షి ఉన్నాడు. ఈ భృగు మహర్షి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? ఇతడే త్రిమూర్తుల్లో అగ్రపూజ అర్హుడెవరో నిర్ణయించగలడు. సత్వగుణాధిక్యుడెవరో నిర్వహించగలిగే శక్తి ఇతనికే ఉంది, ఈ భృగు మహర్షికే ఉంది అని అందరూ ఆ నారద మహర్షి చెప్పగానే అందరూ గట్టిగా కేరింతలు కొట్టారు. నిజమే, భృగు మహర్షికి ఆ శక్తి ఉంది అని గట్టిగా కరతాళం చేశారు. అప్పుడు భృగు మహర్షి అందరూ కూడా అలా ప్రశంసించగానే లోపల పొంగిపోయాడు. ఓహో, నేనే వెళ్ళి త్రిమూర్తుల్లో అగ్రపూజ అర్హుడెవరో, సత్వగుణాధిక్యుడెవరో చెప్పగలిగే అర్హత నాకే ఉందా అని లోపల అనుకుని బయటికి అన్నాడు. సరే, మీరందరూ ఇంతగా ప్రార్థిస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను వెళ్ళి అగ్రపూజ అర్హుడెవరో, సత్వగుణాధిక్యుడెవరో తెలుసుకొని వస్తానని చెప్పి అన్నాడు. అందరూ అతను బాగా ప్రశంసించారు. అంతేనండి, భృగు మహర్షి లోపల విపరీతంగా పొంగిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
భృగు మహర్షికి విపరీతమైనటువంటి కోపం. ఈ కోపం ఉన్నటువంటి భృగు మహర్షి సత్వగుణం ఎవరికి ఉందో తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఇది చరిత్ర. చూడండి, ఇతనికే చాలా మహాకోపం, ఇతను సత్వగుణం ఎవరికి ఉందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. అది మాట. అలా వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇతను వెళ్లే లోపే నారద మహర్షి ముందుగా వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవుడి దగ్గరికి, రుద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా, నేను కిందకి వెళ్ళి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశాను. ఇప్పుడు భృగు మహర్షి ఇక్కడికి వస్తాడు. అతడు ఏది అన్నా కూడా మీరు ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఉండిపోండి అని జరగాల్సినటువంటి కథ అంతా కూడా చెప్పేశాడు నారద మహర్షి. అక్కడికి వెళ్ళేసరికి ఆ యొక్క వనేనాదము వాయిస్తూ చక్కగా గానము చేస్తూ ఉంది ఆ యొక్క సరస్వతీమాత. ఆ సరస్వతి గానము చేస్తూ ఉంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆనందంగా తన్మయం చెందుతూ చక్కగా తల ఊపుతూ ఉన్నాడు. ఆవిడ చక్కగా గానము చేస్తుంది. ఒకసారి పాడండి వెనకతల. దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి జగన్మాత, జగన్మాతే జగజ్జననీ, జగన్మాతే జగజ్జననీ, జయ జగదంబే దేవి భవానీ, జయ జగదంబే దేవి భవానీ, జగన్మాతే జగజ్జననీ, దేవి సరస్వతి దుర్గా లక్ష్మీ, మహిషాసుర సంహారిణి మాత, మహిషాసుర సంహారిణి మాత, జగన్మాతే జగజ్జననీ. ఇలా చక్కగా గానము చేస్తుంటే బ్రహ్మదేవుడు ఆనందంగా తన్మయత్వంతో ఊగిపోతూ ఆ గానాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు ఈ యొక్క భృగు మహర్షి బ్రహ్మలోకానికి. వెళ్ళి, బ్రహ్మదేవ, భృగు మహర్షిని వచ్చాను, నా వందనాలు స్వీకరించు. భూలోకం నుంచి ఈ భృగు మహర్షి వచ్చాడు, దయతో నా వందనాలు స్వీకరించు. బ్రహ్మదేవ, అమ్మ సరస్వతీమాత అని ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. వాళ్ళు ఏమి కూడా ప్రతిస్పందించకుండా ఆనందముగా ఆవిడ పాడుతూనే ఉంది, ఈయన వింటూనే ఉన్నాడు, తన్మయత్వంలో ఉన్నాడు. అలా చాలాసేపు ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క బ్రహ్మదేవుడు కానీ సరస్వతీమాత కానీ భృగు మహర్షికి ప్రతిస్పందించలేదు. అప్పుడు భృగు మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, బ్రహ్మదేవా, నేను ఎంతో కష్టపడి భూలోకము నుంచి ఇక్కడికి వస్తే నా వందనాలు స్వీకరించమని ప్రార్థన చేస్తే నన్ను కనికరించకుండా, నా వైపు చూడకుండా భార్య పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల్లో మునిగిపోయి ఆనందముతో విహరిస్తావా? నీకిదే నా శాపం. నేటి నుంచి ఈ భూలోకములో నీకెటువంటి పూజలు కానీ విగ్రహాలు కానీ ఆలయాలు కానీ లేకుండా అయిపోదునుగాక అని భృగు మహర్షి శాపం పెట్టాడు. ఇది వాస్తవానికి మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ శాపం పూర్వం ఎప్పుడో శాపం పెట్టేశాడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి. ఎప్పుడు పెట్టాడు? అరుణాచలంలో అగ్నిలింగంగా ఏర్పడేటప్పుడు బ్రహ్మదేవుడు ఆ లింగము యొక్క ఊర్ధ్వ భాగాన్ని చూసి వస్తానని చెప్పాడు. విష్ణుమూర్తి ఏమో అదో భాగాన్ని చూడడానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి నేను చూడలేకపోయాను, అదో భాగాన్ని వెనక్కి వచ్చేశాడు. బ్రహ్మదేవుడు మాత్రము ఆ మొగిలి పువ్వును సాక్ష్యం తీసుకుని వచ్చాడు. ఆ మొగిలి పువ్వుతో అసత్యం ఆడించాడు, కామధేనువుతో అసత్యం ఆడించాడు. ఈ కథంతా ఏదో పూర్వం మీకు చెప్పాను, సూక్ష్మంగా చెబుతున్నాను. ఆ మొగిలి పువ్వు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ శివలింగం యొక్క ఊర్ధ్వభాగాన్ని చూడ్డానికి వెళ్ళాడు. అలా వెళ్తూ ఉంటే సంవత్సరం పాటు వెళ్ళాడు, ఎక్కడా ఊర్ధ్వభాగం కనిపించలేదు. అప్పుడు ఒక మొగిలి పువ్వు వస్తూ ఉంటే, మొగిలి పువ్వా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పంటే, భూలోకములో ఒక మహాభక్తుడు ఆ శివుణ్ణి పూజించి ఆ యొక్క మొగిలి పువ్వు ఆ శివలింగం మీద పెడితే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి దాన్ని తీసుకుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను శివుడి యొక్క నెత్తి మీద నుంచి వస్తున్నానని చెప్పింది మొగిలి పువ్వు. ఏమిటి, ఇప్పటికే ఏడాది పాటు నేను ప్రయాణము చేస్తే అది ఎక్కడుందో తెలియలేదు.
అటువంటి శివుడి యొక్క నెత్తిపైకి భూలోకములో ఒక మహాభక్తుడు పూజిస్తే పరమేశ్వరుడు తీసి నెత్తి మీద పెట్టుకుంటే వెళ్ళావా, మరి కిందకి ఎలా వచ్చేసావని చెప్పంటే నువ్వు విష్ణుమూర్తి ఆ పరమేశ్వరుడి యొక్క ఊర్ధ్వ భాగాన్ని అధో భాగాన్ని చూస్తానని పందెం పెట్టుకుని ఒకరి కిందకి పైకి వచ్చారు కదా, మీ యొక్క అజ్ఞానాన్ని చూసి పరమేశ్వరుడు బిగ్గరగా నవ్వాడు. అలా నవ్వినప్పుడు తల ఊగిపోయి కింద పడిపోతే నేను కిందకు వచ్చేసాను అని చెప్పిందంట మొగిలిపు. ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. సరే మొగిలిపువ్వా, నా కోసం చిన్న సహాయం చేస్తావా అంటే ఏమిటో చెప్పండి అని అన్నది. ఏమీ లేదు, ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే మా ఇద్దరికి ఒక నియమం పెట్టాడు. ఎవరైతే చూసొస్తారో ఊర్ధ్వ భాగాన్ని లేదా అధో భాగాన్ని చూసొస్తారో అటువంటి వారికి గొప్ప పదవి ఇస్తాను అని అన్నారు. నాకు గొప్ప పదవి ఇస్తారు, నాకు పదవిస్తే నేను నీకు కూడా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇస్తాను, మంచి పదవి ఇస్తాను నీకు, కాబట్టి నా కోసం అబద్ధం చెప్పు అని అన్నాడు మొగిలి పువ్వుకి. బ్రహ్మదేవుడు అంతటి వాడు అడుగుతూ ఉంటే కాదనలేక మొగిలి పువ్వు సరే చెప్పండి ఏం చెప్పమంటారంటే ఏమీ లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం అడుగుతారు. నేనేమో ఈ యొక్క శివలింగానికి ఊర్ధ్వభాగాన్ని చూశానని చెబుతాను, సాక్ష్యం ఏమిటి అని అంటారు. ఇదిగో ఈ మొగిలి పువ్వే సాక్ష్యం అంటాను. అప్పుడు నువ్వు వచ్చి చూశారా అంటే చూశారని చెప్పు, అంతే చాలన్నారు. సరే అని అన్నది మొగిలి పువ్వు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఎంతలోపు కామధేను వచ్చిందండి. గోమాత వస్తుంది కిందకి. గోమాత నీవెక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పంటే భూలోకంలో ఒక మహాభక్తుడు క్షీరాభిషేకం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు సంతృప్తి చెంది నన్నే స్వయంగా రమ్మని నాకు పైన క్షీరాభిషేకం చేయమని చెబితే ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహము చేత నేను ఇప్పుడు శివుడి యొక్క ఊర్ధ్వ భాగానికి వెళ్ళి స్వయంగా క్షీరాభిషేకం చేసి వచ్చానని అన్నది. అమ్మా ఏమిటి మొగిలి పువ్వు, గోమాత కూడా అక్కడికి వెళ్ళగలిగే కానీ నేను వెళ్ళలేకపోయానే అని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అనుకుని సరే నువ్వు కూడా నా కోసం చిన్న అబద్ధం చెప్పు. ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత ఆ విష్ణుమూర్తి దేవతలు అందరూ అడుగుతారు, బ్రహ్మదేవుడు ఆ ఊర్ధ్వభాగాన్ని చూశాడంటే చూశాడని సాక్ష్యం చెప్పు. బ్రహ్మదేవుడు అంతటి వాడిని అడుగుతున్నాను, నాకు గొప్ప పదవి ఇస్తారంట, నాకు పదవి ఇవ్వగానే నీకు కూడా పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇస్తానని అన్నాడు. నాకే పోస్ట్ వద్దులేండి, కాకపోతే బ్రహ్మదేవుడు అంతటి వాడి అడుగుతున్నావు, సరేలేండి అని అన్నది గోమాత. వచ్చేసారు. ఆ ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అయ్యారో ఆ ప్రారంభం అయ్యే స్థానానికి వచ్చేసారండి. అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి నేను చూడలేకపోయాను వచ్చేసానని చెప్పేశాడు. నిజం ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు, నేను ఊర్ధ్వ భాగాన్ని చూశానని అన్నాడు. దేవతలు అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి మిగతా వాళ్ళందరూ కూడా నిజమేనా చూసేవా, సాక్ష్యం ఏమిటని అడిగారు. ఇదిగో ఈ మొగిలి పువ్వే సాక్ష్యం అని అన్నాడు. ఆ మొగిలి పువ్వుకు చూసి అడిగారు మాట, ఏమి మొగిలి పువ్వా, బ్రహ్మదేవుడు చూశాడా ఊర్ధ్వ భాగాన్ని, ఈ శివలింగం యొక్క ఊర్ధ్వ భాగాన్ని చూశాడా అని అడిగితే చూశాడండి అన్నది మొగిలి పువ్వు. ఆ తర్వాత ఒక సాక్ష్యం చెల్లదు, రెండో సాక్ష్యం కావాలని చెప్పంటే ఇదిగోండి కావాలంటే ఈ గోమాతను అడగండి, ఈ కామధేనుని అడగండి అని అడగానే వాళ్ళు అన్నారు, ఏమిటి గోమాత బ్రహ్మదేవుడు ఊర్ధ్వ భాగాన్ని చూశాడంటే గోమాత ఆలోచన చేసి తలతోనేమో చూశాడండి అని, తోకతోనేమో చూడలేదు అని చెప్పేసింది. నిజం చెప్పేసింది గోమాత. అంటే అబద్ధం చెప్పడం ఇష్టం లేక తోకతో చూడలేదు అని చెప్పింది. అప్పుడు విష్ణుమూర్తి చూశాడు. అప్పుడు వెంటనే ఆ శివలింగం పెళ్ళమని శబ్దం చేసుకుంటూ అందులోంచి పరమేశ్వరుడు ఉద్భవించాడండి. అది మొట్టమొదటి అరుణాచలంలో వచ్చినటువంటి అగ్నిలింగం అది మాట. అలా మొట్టమొదటి శివలింగం వచ్చింది. అలా ఏడాది కిందట అగ్నిలింగంగా ఏర్పడినటువంటి రోజే శివరాత్రి. ఆనాటి నుంచి శివరాత్రి చేయడం మొదలుపెట్టారన్నమాట, కొనసాగించారు. అప్పుడు బ్రహ్మదేవుడికి శాపం పెట్టాడు. బ్రహ్మదేవా, కేవలం ఒక చిన్న పదవి కోసం అబద్ధం ఆడతావా? బ్రహ్మదేవుడు అంతటి వాడు అయ్యుండే ఊర్ధ్వ భాగాన్ని చూడకుండా చూశానని చెబుతావా? కాబట్టి నేటి నుంచి భూలోకములో నీకు గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు ఏవి లేకుండా అయిపోదుగాక అని శపించాడు పరమేశ్వరుడు. విష్ణుమూర్తికి కూడా చెప్పాడు, విష్ణుమూర్తి నీవు అబద్ధం ఆడకుండా సత్యాన్ని ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి నాకంటే నీకే గొప్ప అలంకారాలు, గొప్ప పూజలు, గొప్ప వైభవాలు, గొప్ప భోగాలన్నీ కూడా నీకే ఉంటాయని చెప్పి పరమేశ్వరుడు ఆనాడు వరం ఇచ్చాడు. అందుకోసం విష్ణుమూర్తి ఆలయాలలో ఎంత వైభోగము. ఆ తిరుపతి కనుక వెళ్తే కనులకో విందొసగు కమనీయము, 7 కొండలే కలిలోన వైకుంఠము. 7 కొండలకు సాక్షాత్తు వైకుంఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు పరమేశ్వరుడు ఆ విధముగా విష్ణుమూర్తికి వరాన్ని ఇచ్చాడు. తత్కారణము చేత ఆ విధముగా జరిగిందన్నమాట. ఇది బ్రహ్మదేవుడికి శాపం. ఇప్పుడు భృగు మహర్షులు ఏం చేశాడు? మళ్ళీ ఆ శాపాన్ని పెట్టాడు. అంటే ఇంతకు పూర్వం ఎప్పుడో శివుడు పెట్టినటువంటి శాపాన్ని భృగు మహర్షి మరలా పెట్టాడు మాట. అంతే, అంతకు మించి ఆయన ఏమీ చేయలేదన్నమాట.
తర్వాత అక్కడి నుంచి బ్రహ్మదేవుడు ఎక్కడికి వెళ్ళాడు, రుద్రుడి దగ్గరికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు. అక్కడ జగన్మాతతో కలిసి అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మె వేల్పుటమ్మల మనంబున యుండడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పొదనామాత్రుడు అమ్మవారి గురించి అద్భుతంగా స్తోత్రము చేస్తాడు. అటువంటి అమ్మవారు పరమేశ్వరుడితో కలిసి ఆనందంగా నృత్యము చేస్తున్నారు, శివతాండవం చేస్తున్నారు. వారిద్దరు తాండవాన్ని చూశాడు భృగు మహర్షి. పరమేశ్వర, నేను భృగు మహర్షిని వచ్చాను, నా వందనాలు స్వీకరించు. అమ్మా పార్వతీమాత, మీ కుమారుడైనటువంటి భృగు మహర్షిని వచ్చాను, నా వందనాలు స్వీకరించండి, భూలోకము నుంచి వచ్చాను అని అనేక విధాలుగా స్తోత్రాలు చేశాడు. ఎంత స్తోత్రాలు చేసినప్పటికీ వారిద్దరు కూడా ఆయన వైపు క్రీగంటి కూడా చూడలేదు. చూడకపోతే ఆ నృత్యము చేస్తూ ఉంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. పరమేశ్వరుడికి కాళ్ళ మీద కాళ్ళు పట్టుకున్నాడు. అయినా పరమేశ్వరుడు కోపంగా చూసి కాళ్ళు విదలగించుకొని మరలా యథావిధిగా నృత్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు భృగు మహర్షికి చాలా కోపం వచ్చేసిందండి. ఏమిటి, బిడ్డడు వచ్చి పాదాలపైన పడితే కోపంగా చూస్తావా, నృత్యము చేసుకుంటావా? కాబట్టి ఇక నుంచి భూలోకంలో నీకు లింగ పూజ మాత్రమే ఉంటుంది తప్ప మూర్తి పూజ మరి ఉండదు అని చెప్పి శాపం పెట్టాడండి. ఈ శాపం కూడా ఏదో పూర్వం వచ్చినటువంటిదే. ఇంకక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, వైకుంఠానికి వెళ్ళాడు తిన్నగా. అక్కడ మరీ విచిత్రమైనటువంటి నటన అండి. ఆ నటనకి మనం ఏమని వర్ణించాలో మనకి సాధ్యం కాదన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరంటే ఒకరేమో కళ్ళు మూసుకొని వింటూ ఉన్నారు. ఏమిటి, అమ్మవారు వీణా వాయిద్యం వాయిస్తూ ఉంటే సరస్వతి మాత ఈయన వింటున్నాడు, పోను చూడలేదు అనుకుందాం. పరమశివుడేమో నృత్యము చేశాడు కాబట్టి చూడలేదు అనుకుందాం. ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చేసరికి అలా కాదు, ఎదురుగానే ఉంటాడు, ఇలా జాగ్రత్తగా శేషపానుపై పవలించి ఉంటాడు. లక్ష్మీదేవి ఆ వస్తున్నటువంటి భృగు మహర్షి వైపే చూసి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. కానీ ఇద్దరు కూడా చూడనట్టుగా అలా ఉంటారన్నమాట. ఎంత కోపం వస్తుందండి భృగు మహర్షికి. చూశాడు భృగు మహర్షి, వెళ్ళాడు. వెళ్ళి విష్ణుమూర్తి, నాయనా నమో ఓం నమో నారాయణాయ, భృగు మహర్షిని వచ్చాను, భూలోకం నుంచి వచ్చాను, నా వందనాలు స్వీకరించండి అని గొప్పగా స్తోత్రాలు చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఎంత ఎలుగెత్తి గొంతు చించుకొని స్తోత్రాలు చేసినప్పటికీ విష్ణుమూర్తి ఏమాత్రం కూడా అతన్ని పలకరించలేదు, అతని వైపు చూడనట్టుగా అలా ఉన్నాడన్నమాట. అంతే. చాలా కోపం వచ్చేసింది. అమ్మవారు పాదసేవ చేస్తున్నారు. ఒక్కసారి ఎగిరి వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంపై తన్నేడండి. అంతే. అది ఎడమ భాగం, అమ్మవారు ఉండే భాగం మీద తన్నేడండి. అలా తన్నేసరికి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కి పడిపోయారు. అంతే. అది ఎవరు ఊహించినటువంటి ఘట్టము కదండి. భృగు మహర్షి వెళ్ళి వక్షస్థలంపై తంతాడని ఎవరు అనుకుంటారండి. అమ్మవారు ఒక్కసారి ఉలిక్కి పడిపోయి దూరంగా వెళ్ళిపోయారన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి లేచి, అయ్యో నాయనా భృగు మహర్షి ఎప్పుడు వచ్చావు? అబ్బా అద్భుతమైనటువంటి నటన అండి అది. ఎప్పుడు వచ్చావు నాయనా, నేను నిన్ను చూడలేదు. అయ్యో మహాత్ముడివి, ఎంత గొప్ప ఋషివి, ఎంత గొప్ప తపోశక్తి సంపన్నుడివి, నీవు వస్తే చూడలేదే. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది. భూలోకం నుంచి నా కోసం నా దర్శనార్థమై వస్తే నిన్ను చూడలేదా? అయ్యో భృగు మహర్షి ఎంత కష్టమైపోయిందో పాపం నీకు. రా కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి పాదసేవ చేశారండి విష్ణుమూర్తి. అది భగవంతుడంటే. ఒక్కసారి గట్టిగా కర్తాలతో చేయండి. చూడండి, తనని తన్నినటువంటి భక్తుడికి కూడా పాదసేవ చేశాడు పరమాత్ముడు. చూడండి, పాదసేవ చేస్తూ ఉంటే భృగు మహర్షి అలా కోపంగా చూస్తూ ఉన్నాడు. అలా పాదసేవ చేసి, అయ్యయ్యో నాయన చూడలేదు, ఏమి అనుకోకు, భూలోకములు అందరూ కూడా క్షేమమే కదా, నేను నిన్ను చూడలేదు, లేకపోతే వచ్చిన వెంటనే పలకరించి ఉండేవాడిని, కూర్చోబెట్టి ఉండేవాడిని అని అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి, మీరు ఊరుకోండి సార్ ప్లీజ్, మీరు అలా అమ్మవారు భయంతో అక్కడికి వెళ్ళిపోయారు. భయంతో దూరంగా జరిగిపోయారు. అలా భయంతో దూరంగా జరిగిపోతే స్వామి మాత్రము అనేక విధాలుగా ఆ యొక్క వత్తాసు విషయాలను కూడా మాట్లాడుతూ అతనికి పాదసేవ చేస్తున్నారు. అలా పాదసేవ చేసి 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 ఈ భృగు మహర్షి యొక్క అరిపాదములు ఉన్నటువంటి ఆ మూడో నేత్రాన్ని గట్టిగా చిదిమేశారండి. అంతే. భృగు మహర్షికి పుట్టుకతోనే అరికాలలో మూడో నేత్రం ఉంది. అందుకోసం అతనికి కొంచెం కోపం ఎక్కువ మాట. అందుకోసమని ఇంత కోపం. ఒక్కసారి ఎప్పుడైతే ఆ త్రినేత్రాన్ని చిదిమేశారో, చిదిమేగానే అతనికి మొత్తం ఒక్కసారి తేటతెల్లం అయిపోయింది. ఏమిటి, బ్రహ్మదేవుడికి శాపం పెట్టాను, ఆ యొక్క రుద్రుడికి శాపం పెట్టాను, విష్ణుమూర్తి వచ్చి నా పాదాలు ఒత్తుతున్నాడా అని కిందకు దిగిపోయి, ప్రభో నన్ను క్షమించండి అని చెప్పి విష్ణుమూర్తి పాదాల పైన పడిపోయాడండి. పడిపోయి అనేక విధాలుగా ఏడ్చాడు.
పర్వాలేదు నాయన, దానికి ఏమి తప్పేమి లేదు, ఇదంతా కూడా జరగాల్సిందే జరిగిందిలే, దీని గురించి నువ్వేమి కూడా బాధపడొద్దు అని చెప్పని, స్వామి నన్ను క్షమించండి, ఏమిటి ఇలా చేశాను అని చెప్పంటే, నాయన ఏది జరిగినా నీ మంచి కోసమే, లోక కళ్యాణం కొరకే, నీవేమీ బాధపడొద్దులే అని చెప్పి అతనికి జాగ్రత్తగా వాదార్చాడు. స్వామి అమ్మవారు ఎక్కడున్నారు, నేను అమ్మవారి యొక్క వక్షస్థలంపై తన్నాను, అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ప్రస్తుతానికి అమ్మవారు చాలా కోపంగా ఉన్నారు, ఇటువంటి అప్పుడు నువ్వు కలవడం అంత మంచిది కాదు కాబట్టి నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, తర్వాత నేను చూసుకుంటానని చెప్పి విష్ణుమూర్తి భృగు మహర్షిని పంపించేశారు. అప్పుడు భృగు మహర్షి చాలా పశ్చాత్తాపంతో భూలోకానికి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏమి నిర్ణయించారు, సత్వగుణ ఆదిక్యుడు, ఆ యొక్క అగ్రపూజ అర్హుడు శ్రీమన్నారాయణ మూర్తి అని నిర్ణయించారన్నమాట. ఎందుకంటే తనని అజ్ఞానముతో అహంకారంతో తననటువంటి వాడికి కూడా పాదసేవ చేశాడు కాబట్టి అతడే అగ్రపూజ అర్హుడు అని చెప్పి నిర్ణయించారన్నమాట. జయ బోలో శ్రీమన్నారాయణ మూర్తికి. అది అక్కడికి అతని తాలూకా పని పూర్తయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీదేవి లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు భృగు మహర్షి వెళ్ళిన తర్వాత స్వామివారు పిలిచారు, లక్ష్మి రా లక్ష్మి అని ప్రేమగా యథావిధిగా పిలిచారు. అప్పుడు ఇంకా అమ్మవారు కోపముతో పొగలు సెగలు కక్కుతూ ఆ విపరీతమైనటువంటి కోపముతో బయటకు వచ్చారు. ఏమిటి స్వామి, ఇంతవరకు ఏమి జరిగిందో తెలియనట్టుగా, ఇంతవరకు ఏమి జరిగిందో నీకు తెలియదా, నాకు తెలియదా, మరలా లక్ష్మి రాలక్ష్మిని పిలుస్తున్నారు, ఏమి చేశారు మీరు? ఎవరో భూలోకము నుంచి ఒక మహర్షి వచ్చి మీ వక్షస్థలంపై తంతే, అది నా స్థానంపై తంతే, అతనికి శాపాన్ని ఇవ్వవలసింది పోయి, అతనికి మందలించవలసింది పోయి, అతనికి బుద్ధి చెప్పాల్సింది పోయి పాదసేవ చేస్తారా? పాదసేవ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వైకుంఠములో ఇంకా నేను ఉండను, నాకు అవమానం జరిగింది, ఇటువంటి ప్రదేశంలో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అనుకుని అమ్మగారు బయలుదేరిపోయారండి. లక్ష్మి 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మన పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు. అటువంటి పిల్లలు మనకి తంతే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా శాపం పెడతాడా పిల్లవాళ్ళకి? వాళ్ళు మన పిల్లలు లక్ష్మి. ఆ పిల్లలు తెలియక మన వక్షస్థలంపై తన్నినా, ఎక్కడ తన్నినా మనము క్షమించాలి, తల్లిదండ్రులుగా మన కర్తవ్యము, అది మన బాధ్యత. అటువంటిది వాళ్ళకి శాపం పెడతామా? తప్పు లక్ష్మి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? భృగు మహర్షి చాలా గొప్ప తపశక్తి సంపన్నుడు, చాలా గొప్పవాడు, ఎంతో భక్తి ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఏదో పొరపాటును తన్నాడు, అంత మాత్రానికి అలిగి వెళ్ళిపోతావా? లక్ష్మి చాలా తప్పు లక్ష్మి అని అనేక విధాలుగా చెప్పాడు. ఎంత చెప్పినప్పటికీ అమ్మవారు మాత్రం ఒకటే చెప్పారు, నా స్థానాన్ని తన్నినప్పటికీ కూడా ఆయనకి మీరు శాపం పెట్టకుండా, ఆయనకి బుద్ధి చెప్పకుండా పాదసేవ చేశారు కాబట్టి ఈ అవమానాన్ని నేను భరించలేను, ఇంక నేను ఈ వైకుంఠములో ఉండలేను, భూలోకానికి వెళ్ళిపోతాను, కరవీరపురానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మహారాష్ట్రలో కొల్హాపురం అమ్మవారు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పే వెళ్ళారండి. నేను కరవీరపురానికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి కూడా మిమ్మల్ని స్మరిస్తాను, ఓం నమో నారాయణాయ అంటూ మిమ్మల్ని స్మరిస్తాను, మిమ్మల్ని పూజిస్తాను, మీకోసం తపస్సు చేసుకుంటాను, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అమ్మవారు రీవున కొల్హాపురానికి వచ్చేసారండి. అలా వస్తూ వస్తూ ఆ రూపంతో వచ్చారనుకోండి, ఇంకా ఈ భూలోకంలో ప్రజలు ఉంచుతారా? ఇంకా అమ్మవారు పాదాల పైన పడిపోయి ఓ కోరికలు మొత్తం చెప్పి ఇంకా అమ్మవారికి మనశ్శాంతి లేకుండా చేసేస్తారు. అందుకని అమ్మవారు మామూలు స్త్రీమూర్తిలాగా మారిపోయారు. అలా అమ్మవారు వచ్చారు లేదు, వెంటనే వెళ్ళి ఒక మహాత్ముడు గట్టిగా కాలు పట్టుకున్నాడు. బాబు ఎవరినైనా నువ్వు అని చెప్పంటే, అమ్మ నువ్వు నన్ను క్షమించానని చెప్పంటే నీ పాదాలు వదిలిపెడతాను, నన్ను క్షమించానని నాకు అభయం ఇయ్యి, నాకు వరాన్ని ప్రసాదించు, అప్పుడే నీ కాలు వదిలిపెడతానంటే, ఎవరినైనా నువ్వు? సరేలేనైనా నిన్ను క్షమించాను, నీకు అభయం ఇస్తున్నాను లేనాయన అంటే, ఆ లేచినటువంటి వాడే భృగు మహర్షి. ఆయన లేచి, అమ్మా నాకు అభయం ఇచ్చావు, రక్షించావు, అమ్మా పొరపాటుని విధముగా జరిగింది, నన్ను క్షమించు తల్లి అని అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత అప్పుడు చెప్పారు, నాయనా నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ తపస్సు చేసుకుంటానంటే, అమ్మ నాది ఒకటే కోరిక, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యము, ప్రథమ సేవ నీకు చేసుకుని తరించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమ్మా అని భృగు మహర్షి ప్రార్థించాడు అమ్మవారిని. కరవీరపురానికి వచ్చినప్పుడు సరేనైనా తదాస్తని చెప్పి అన్నారు. ఇంకా ఎప్పుడైతే అమ్మవారికి ప్రథమ పూజ, ప్రథమ సేవ, ప్రథమ నైవేద్యము అన్ని ఏర్పాట్లు చేశాడో భృగు మహర్షి, ఇంకా దేవతలందరూ అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇంకా అమ్మవారు ఎక్కడుంటే అక్కడికే కదండి, ఇంకా దేవతలు ఋషులు అందరూ కూడా వచ్చి ఇంకా అమ్మవారిని ఓ స్తోత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఆ స్తోత్రములో భాగంగానే మనకి కనకదార స్తోత్రం వచ్చిందంటే అనేక స్తోత్రాలు చేశారు. అటువంటి స్తోత్రాల్లో ఒక గొప్ప స్తోత్రమే కనకదార స్తోత్రం. ఆది శంకరాచార్యులు అమ్మవారిని అద్భుతముగా ప్రార్థన చేసి, అంటే అమ్మని కోరుకుంటే ఏదైనా అనుగ్రహిస్తుంది. ఇక్కడ భృగు మహర్షి వచ్చి ఈ విధముగా చేశాడు. ఏం మంత్రం పఠించాడంటే నేను చెబుతాను, మీ అందరూ కూడా ఒకసారి వెనకాతలు చెప్పండి.
ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఇలా భృగు మహర్షి అమ్మవారిని ప్రతి నిత్యము కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. అక్కడ అలా ప్రార్థిస్తూ ఉంటే ఇంకా దేవతలు, ఋషులు, భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని స్తోత్రాలు చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీమాత, కొల్హాపురం లక్ష్మీమాత అంటారు, నాయనా నేను ఇక్కడికి ఎందుకోసం వచ్చాను? శ్రీమన్నారాయణమూర్తితో అలిగి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆయన్ని తపస్సు చేసుకోవాలి, ఆయన్ని స్మరించుకోవాలనుకుంటే మీరందరూ కూడా నిరంతరము ఇక్కడ నన్ను స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. సరే, మీకు కూడా కోరికలు తీర్చాలి కదా, కాబట్టి తీరుస్తాను. కాకపోతే నన్ను పగలంతా మీ యొక్క అనుగ్రహించడానికి పగలంతా మీకోసం కేటాయిస్తాను. సాయంత్రం సూర్యాస్తమయం అయిపోవడంతోనే నన్ను ఒక గుడి కట్టి ఆ గుడిలో పెట్టేయండి. ఇంకా సాయంత్రం అయిపోతే ఇంకా గుడి తలుపులు తెరవకండి. నేను లోపల ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఆ నారాయణ నామస్మరణ చేసుకుంటాను. నేను వచ్చిన పనే అది నాయన అని చెప్పి భృగు మహర్షికి జగన్మాత చెప్పారు. చెప్పగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు కొల్హాపురం ఆలయం బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మాణం చేసి లక్ష్మీదేవిని అందులో ప్రతిష్టాపన చేశాడు. అంత గొప్ప ఆలయం మఠం. జయ బోలో లక్ష్మీమాతకు. బ్రహ్మదేవుడు స్వయంగా అమ్మవారిని ఆ కొల్హాపురం ఆలయంలో ప్రతిష్టాపన చేశాడండి. అది బ్రహ్మ నిర్మితమైనటువంటి ఆలయం. అలా నిర్మాణం చేసి ఆ రోజు నుంచి ఉదయం అంతా కూడా భక్తాదుల కోసం వదిలిపెట్టారు. ఇంకా సాయంత్రం అయితే గుడి తలుపులు వేసేస్తారు. మరలా రేపు ఉదయం వరకు తెరవరమాట. అటువంటప్పుడు అమ్మవారు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మవారినే ఆది శంకరాచార్యుడు ఒక బేదరాలు ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహని చెప్పి అడిగితే ఆ బేదరాలు, ఆహా ఇంత గొప్ప వటువు, ఇంత గొప్ప మహాజ్ఞాని ఒక పిల్లవాడు నా ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహని ప్రార్థన చేస్తే ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఉన్నానే అని ఎంతో బాధపడి సిగ్గుతో ఏమీ ఇవ్వలేక హృదయ విదారకరంగా రోధించి బాధపడి ఇంట్లో ఉండే ఒక ఉసిరిగాయని తీసుకుని వచ్చి అతనికి వేసింది. అప్పుడు అతను చూశాడు, అయ్యో పాపం ఈ యొక్క తల్లి నాకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను లోపల బాధపడుతుంది అని ఆలోచన చేసి ఒకసారి దివ్యదృష్టితో చూశాడు. పూర్వజన్మలో ఎవరికి ఎటువంటి దానాలు చేయనటువంటి కారణము చేత ఈవిడికి దరిద్రం ప్రాప్తించింది అని చెప్పి అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేశాడు. అదే కనకదార స్తోత్రం. అమ్మవారిని ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నాయనా చెప్పు, నీకు ఏమి కావాలన్నా ఇవ్వగలను, కానీ నువ్వు నన్ను స్తోత్రం చేసావు కాబట్టి నీకేమి కావాలంటే ఇస్తాను. నువ్వు గొప్ప తపశక్తి సంపన్నుడు కాబట్టి నీకు ఏదైనా ఇవ్వగలను. ఆవిడికి ఇవ్వలేనంటే అమ్మా ఇప్పుడు నా చేతిలో ఈ ఉసిరిగా వేసింది కదా, దీన్నే అక్షయం చేసి ఆవిడికి అనుగ్రహించు అని అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఎంతో సంతోషపడి ఆ కనకదార స్తోత్ర ప్రార్థన మొత్తం ఆ బేదరాలకి అనుగ్రహించమని, అంటే మనలాంటి బేదలందరికీ అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము కలగాలని ఆ యొక్క కనకదార స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు చేస్తే జగన్మాత లక్ష్మీదేవి బంగారపు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. అది కనకదార స్తోత్రం యొక్క గొప్పతనం. అటువంటి కనకదార స్తోత్రాన్ని ఇప్పుడు మనందరమీ ఈ వెంకటాచల మహత్యం అంతర్భాగముగా మనందరం ఒక్కసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని శ్రద్ధగా వినండి చాలు. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహం బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మొగ్గలతో నిండియున్న చీకటి కానుగు చెట్టుకు
ఆడు తుమ్మెదలు ఆభరణములైనట్లు పులకాంకురములతోడి శ్రీహరి శరీరమును ఆశ్రయించినదియు సకల ఐశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములు నాకు శుభములను ప్రసాదించుగాక. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. పెద్ద నల్ల కలువుపై నుండు ఆడ తుమ్మెదవలే శ్రీహరి ముఖమునందు ప్రేమలజ్జలచే చెంచలమై ప్రసరించుచున్న సాగర సంజాతయైన ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ముర్విద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా. సమస్త దేవతలకు పదవులను అనుగ్రహించగలదియు మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు నల్ల కలువలను పోలునిదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండునుగాక. ఆమీలితాక్షమదిగమ్య ముదాముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా. నిమీలిత నేత్రుడను ఆనందమునకు కారణభూతుడును అయిన మురారిని సంతోషముతో గూడుటచే రెప్పపాటు లేనిదియు కామవశమైనదియు కుంచితమైన కను పాపలను రెప్పలను కలిగిన లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపదను సొంగునుగాక. కాళాంబుదాలిలలితోరసికైట భారే ధారాధరే స్ఫురతియాతటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాని మే దిశతు భార్గవనందనాయ. కారు మబ్బుపై తోచు మెరుపు తీగవలే నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న ముల్లోకములకును తల్లియు భార్గవనందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభములునిచ్చుగాక. బాహ్వంతరే మురజిత శ్రిత కౌస్తభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయా. భగవంతుడగు శ్రీహరికి కూడా కామప్రదయై అతని వక్షస్థలమందలి కౌస్తభమున ఇంద్రనీలమణిమయమగు హారావలివలే ప్రకాశించుచున్న కమలాలయయగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక. ప్రాప్తం పదం ప్రదమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యబాజి మధుమాది నిమన్మదేన మయ్యాపతేత్తదిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయా. ఏ క్రిగంటి ప్రభావమున మన్మధుడు మాంగళ్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ది కన్యయగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షణము నా యందు ప్రసరించుగాక. దద్యాదయానుపవనోద్ర వినాంబుదార అస్మిన్న కించన విహంగ శిశౌవిషన్నే దుష్కర్మగర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నైనాంబువాహ. శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టి అనడి మేఘము దయావాయు ప్రేరితమై నా యందు చాలా కాలముగానున్న దుష్కర్మ తాపమును తొలగించి పేదవాడిననడి విచారముతోనున్న చాతకపు పక్షినగు నాపై ధనవరసదారను కురియునుగాక. ఇష్టా విశిష్టమతయోపి యయాదయార్ద్ర దృష్ట్వా త్రివిష్టప పదం సులభం లభంతే దృష్టి ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమమ పుష్కరవిష్టరాయా. పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టి వలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్ర పదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిసి సంస్థితాయై తస్యై నమస్త్రి భువనైక గురోస్తరుణ్యై. వాగ్దేవత, గరుడధ్వజ సుందరి, శాకాంబరి, శశిశేఖర వల్లభ అను పేర్లు పొందినదియు సృష్టి స్థితి లయముల గావించున్నదియు త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్ట మహిషియగు లక్ష్మీదేవికి నమస్కారము. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై పుణ్యకార్యముల ఫలమునొసగు శృతిరూపిణికి నమస్కారము సౌందర్యగుణ సముద్రేగు రతిరూపిణికి నమస్కారము పద్మ నివాసనేగు శక్తిరూపిణికి నమస్కారము పురుషోత్తముడగు హరికి ఇల్లాలైన పుష్టిరూపిణైన లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు నాళీక నిబాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై పద్మమును పోలిన ముఖము గల దేవికి నమస్కారము క్షీర సముద్ర సంజాతకు నమస్కారము చంద్రుడు అమృతములతో బుట్టువుకు నమస్కారము నారాయణుని వల్లభయగు లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు శార్గాయుధవల్లభాయై బంగారు పద్మము ఆసనముగా గల దేవికి నమస్కారము భూమండలమునకు నాయిక అయిన తల్లికి నమస్కారము దేవతలలో దయయే ముఖ్యముగా గల తల్లికి నమస్కారము విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై భృగు మహర్షి పుత్రికి అయిన దేవికి నమస్కారము విష్ణు వక్షస్థలవాసినికి నమస్కారము కమలాలయము విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై తామర పువ్వు వంటి కన్నులు గల దేవికి నమస్కారము దేదీప్యమానమైనదియు లోకములకు తల్లియు అయిన దేవికి నమస్కారము దేవతలచే పూజింపబడినదియు విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరణి సంకలయంతు మాన్యే పద్మములు వంటి కన్నులు గల పూజ్యరాలువగు తల్లి నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కలిగించునవి సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి చక్రవర్తిత్వమునొసగగలవి పాపములను నశింపజేయునవి ఓ తల్లి అవి ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుగాక శ్రీయత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్ధ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించును అట్టి మురారి హృదయేశ్వరియగు లక్ష్మీదేవి అయిన నిన్ను మనోవాక్కాయములచే త్రికరణ శుద్ధిగా సేవింతును సరసిజనయనే సరోజహస్తే ధవలతరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం కమలములు వంటి కన్నులు గలవో తల్లి చేతియందు పద్మమును ధరించి తెల్లని వస్త్రము గంధము పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతి విష్ణుప్రియ మనోజ్ఞురాల ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాత నన్ను అనుగ్రహించుము దిగ్గస్తి బిక్కనక కుంభ ముఖామ సృష్ట స్వర్వాహిని విములచారు జలుప్లతాంగిం ప్రేతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాద గృహిణి అమృతాబ్దిపుత్రీం దిగ్గజములు కనక కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము గలదియు లోకములకు జననియు విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు క్షీరసాగర పుత్రిక అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను కమలే కమలాక్షవల్లభే త్వాం కరుణాపూరతరంగితైరపాంగహై అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమందయాయాః శ్రీహరి వల్లభురాలువైన ఓ లక్ష్మీదేవి దరిద్రులలో ప్రథముడను నీ దయకు తగిన పాత్రుడను అగు నన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం బిల్వవనము నడుమున 1000 రేకుల పద్మమునందు కొలువు తీరిన బంగారు కమలాలను హస్తమునందు ధరించి బంగారు వన్నె ఛాయగల శ్రీ మహాలక్ష్మీదేవిని నమస్కరించెదను కమలాసన పానినాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయమాతరంగ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం ఓ మాతృదేవత
ఈ ప్రాణి నుదుట బ్రహ్మదేవుడు ధనవంతుల వాకిళ్లలో నిలబడి వారిచ్చే ధనముతో బ్రతుకునెట్లు వ్రాయబడి ఉన్న తలరాతను నీ కాలితో తుడిచివేసి నన్ను పవిత్రుని చేయుము. అంబోరుహం జన్మ గృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. ఓ మహాలక్ష్మీదేవి, నీకు తామర పువ్వు జన్మస్థలం, అత్తగారిల్లు విష్ణుదేవుని వక్షస్థలం అయినట్లు నా హృదయమనే కమలమును నీకు విలాసగృహమగునట్లు చేసుకుని నన్ను ధన్యుని చేయుము. స్తువంతి ఏ స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాదికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. ఎవరి స్తోత్రములచే ప్రతిదినమును వేదరూపిణియు త్రిలోకమాత అయిన లక్ష్మీదేవుని స్తుతింతురు వారు సద్గుణ సంపన్నులై అధిక భాగ్యవంతులై పొడమిలో విద్వాంసుల భావనలను కూడా ఆకట్టుకుని వారగుచున్నారు. భావితాశయులై గుణాదీకులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు. సువర్ణధారా స్తోత్రం యశ్చంకరాచార నిర్మితం త్రిసంధ్యం యః పటే నిత్యం స కుబేర సమోభవేతు. శ్రీ శంకరాచార్య రచించిన కనకధారా స్తోత్రమును ప్రతిదినము త్రికాలములందు పఠించువాడు కుబేరునితో సమానుడగును. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో మహాలక్ష్మీ మాతాకు, జై బోలో మహాలక్ష్మీ మాతాకు, జై బోలో మహాలక్ష్మీ మాతాకు. ఇది ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి కనకధారా స్తోత్రము. ఈ కనకధారా స్తోత్రాన్ని ఎవరైతే ఈ కనకధారా స్తోత్రముతో అమ్మవారిని ప్రార్థన చేస్తారో గత జన్మలలో అజ్ఞానము వల్ల అహంకారము వల్ల తెలిసి తెలియక గ్రహపాట్లు పొరపాట్ల వల్ల చేసినటువంటి తప్పులు పాపాలని క్షమించి అమ్మవారు వారికి మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ప్రసాదించి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహించి వారి దారిద్ర్యపు బాధలన్నీ కూడా తీరుతాయని ఫలశ్రుతి తెలియపరుస్తూ ఉంది. మనందరం కూడా ఈరోజు చాలా చాలా అదృష్టవంతులమి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వైభవంలో భాగంగా మనందరమి ఈ కనకధారా స్తోత్రాన్ని చెప్పుకోవడం జరిగింది. మనందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వక ప్రార్థన. అమ్మవారి ఇక్కడ ఈ యొక్క భృగు మహర్షి యొక్క చక్కగా అతని ఈ విధముగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే అమ్మవారు భృగు మహర్షిని వచ్చినటువంటి భక్తాదుల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఇక్కడ కొల్హాపురంలో అమ్మవారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ ఆ యొక్క విష్ణుమూర్తిని తపస్సు చేసుకుంటూ జపించుకుంటూ ఉన్నారు. మరి అక్కడ స్వామి లక్ష్మి 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 అని చెప్పంటూ ఒక సాధారణటువంటి మానవుడి కంటే కూడా మహాఘోరాతి ఘోరంగా విలపించారు స్వామివారు. ఎంతలా విలపించారంటే అక్కడ జైవిజులు ఉంటారు కదా, ఆ జైవిజులు ఇద్దరికి కూడా చాలా దుఃఖం వచ్చేసిందంట. ఏమిటి భృగు మహర్షి ఇలా చేశాడు, ఈ భృగు మహర్షి రావడం వల్ల కదా ఇదంతా కూడా జరిగింది, మా స్వామికి ఇంత కష్టం వచ్చింది, మా లక్ష్మి మా అమ్మవారు స్వామివారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఈ కష్టాన్ని మేము భరించలేకపోతున్నామని చాలా దుఃఖానికి గురైపోతే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయనా జైవిజులారా ఇదంతా మీ స్వామివారు ఆడుతున్న ఒక లీలా నాటకం, ఇది మీరేమీ దీనికి ఏమి దుఃఖపడవలసిన అవసరం లేదు, మీరేమీ కలత చెందొద్దని చెప్పి ఓరడిస్తే అమ్మ స్వామి మీరే కావాలి నాటకం ఆడేసి మనల్ని మీరే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా, ఇదంతా మీ త్రిమూర్తులు ఆడుతున్న నాటకమా, అయితే మీ నాటకంలో మేమెందుకు వెళ్ళి పెట్టాలి అని వీళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోయారన్నమాట. అప్పుడు ఇంకా స్వామి అయితే ఎలా విలిపించారంటే ఇంకా లక్ష్మి లక్ష్మి అసలు ఈ భూలోకములో స్వామివారు ఆడే మాటలు చూడండి. ఈ భూలోకములో ఋషులందరూ ఎందుకు అసలు ఈ యాగము చెయ్యాలి, పోనీ చేసేరే అనుకో ఆ యాగాన్ని చూడడానికి నారదుడు ఎందుకు వెళ్ళాలి, పోనీ వెళ్ళాడు అనుకో నారదుడు, వెళ్ళినటువంటి వాడు త్రిమూర్తుల్లో అగ్ర పూజ అర్హుడెవరు, సత్వగుణాధిక్యుడెవరని ఎందుకు వాళ్ళని ప్రేరేపించాలి, పోనీ ప్రేరేపించేడు అనుకో ఈ భృగు మహర్షి నేనే తగుదునమ్మా అనుకుని ఎందుకు బయలుదేరి రావాలి, పోనీ వచ్చాడు అనుకో నా వక్షస్థలం ఎందుకు తన్నాలి, తన్నేడే అనుకో అది కూడా లక్ష్మి ఉండే స్థానాన్ని ఎందుకు తన్నాలి, ఇదంతా కూడా నాకు ఈ విధముగా నా లక్ష్మిని దూరము చేశారు వీళ్ళందరూ కూడా అని చెప్పి హృదయ విదారకరంగా విలిపించారంట స్వామివారు. ఎంత గొప్ప జగన్నాటకమో చూడండి అదంతా కూడా. అలా స్వామివారు అలా ఏడుస్తూ లక్ష్మి 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 అని విలిపించుకుంటూ వచ్చారు.
అలా చూస్తూ ఉంటే ఇంకా ఆయన కిందకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కదా. నారద మహర్షి బ్రహ్మదేవుడి గారికి చెప్పారు, బ్రహ్మదేవ ఇంకా శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మి లక్ష్మి అనుకుంటూ భూలోకానికి వచ్చేస్తారు, కాబట్టి ఇప్పుడు ఆయనకి కావలసినటువంటి ఏర్పాటు మనము చెయ్యాలి అని చెప్పి అన్నారండి. అప్పుడు ఏర్పాటు చేశారు. ఏమిటి ఏర్పాటు చేశారు? స్వామివారు రావడానికి శ్రీకాళహస్తి నుంచి శేషాచలం వెళ్ళే మార్గములో ఒక చింత చెట్టుని, ఒక వాల్మీకాన్ని ఏర్పాటు చేశారన్నమాట. స్వామివారు రావడం కోసం బ్రహ్మదేవుడు స్వయంగా ఏర్పాటు చేశారు. ఇంకా స్వామివారు అక్కడ అడిగారన్నమాట. శౌనికాది మహామునులకి అనుమానం వచ్చి ఆ యొక్క సూత మహర్షిని అడిగారు, స్వామి ఆ పుట్ట ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ పుట్ట తాలూకు ప్రాశస్త్యం ఏమిటి, ఈ చింత చెట్టు ఏమిటని చెప్పి అడిగితే, నాయనా దశరథ మహారాజు రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళిపోయినప్పుడు ఆ రామ 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 రామని విపరీతంగా దుఃఖించాడు. అంటే ఎంతో చింతతో చనిపోయాడు దశరథ మహారాజు. అందుకని ఆ దశరథ మహారాజుకి ఆనాడు వరం ఇచ్చాను. ఆ కారణం చేత ఇప్పుడు ఆ దశరథ మహారాజునే మరల ఆ రాముడే ఈ వెంకటేశ్వర స్వామిగా రాబోతున్నారు, కాబట్టి అందుకోసమని చెప్పి ఆ చింత చెట్టులోనికి దశరథ మహారాజు యొక్క శక్తిని ప్రవేశపెట్టాను. ఇప్పుడు ఆ చింత చెట్టు ఎవరని చెప్పంటే దశరథ మహారాజు మాట. మరి ఇప్పుడు వాల్మీకము ఎవరని చెప్పంటే దశరథ మహారాజు యొక్క భార్య అయినటువంటి కౌసల్యయే ఈ యొక్క వాల్మీకము పుట్ట. అంటే కౌసల్యమాత యొక్క పొట్టే ఈ పుట్ట మాట. ఇప్పుడు స్వామివారు లక్ష్మి 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 అనుకుంటూ భూలోకానికి వచ్చేసరి ఇంకా లక్ష్మి లేనటువంటి ఈ వైకుంఠములో నేను ఉండలేను, నా లక్ష్మి భూలోకానికి వెళ్ళిపోయింది కాబట్టి నేను కూడా భూలోకానికి వెళ్ళిపోతానని స్వామివారు నేరుగా వచ్చేశారు. వచ్చేస్తే అప్పుడు రుద్రుడి యొక్క ఫాలనేత్రాన్ని తెరిచి మూడో నేత్రాన్ని తెరిచి ఎక్కడికి వెళ్ళాలో దారి చూపించారు. ఆ దారి నేరుగా ఈ యొక్క వాల్మీకాన్ని సూచించింది. ఆ వాల్మీకములోనికి వచ్చేసారు స్వామివారు. అది లోపల చాలా పెద్ద భాగము, చాలా పెద్ద పుట్టమాట. సహజంగా వచ్చినటువంటి పుట్టనే ఆ విధముగా ఏర్పాటు చేయించారు. అదేదో తయారు చేయడం కాదన్నమాట, సహజంగా మట్టితోనే పుట్టను ఏర్పాటు చేయించారు బ్రహ్మదేవుడు. ఆ పుట్టలోనికి స్వామి వెళ్ళిపోయారండి. అంటే కౌసల్యామాత యొక్క గర్భము మాట ఆ యొక్క పుట్ట. పక్కన ఉన్నటువంటి చింత చెట్టు ఎవరు? దశరథ మహారాజు. అలా అక్కడ వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళిపోయి లక్ష్మి 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 అని లక్ష్మిని స్మరిస్తూ స్వామివారు ఉన్నారు. అక్కడ కొల్హాపురంలో మహారాష్ట్రలో అమ్మవారు నారాయణమూర్తి నారాయణమూర్తి స్వామి స్వామి ప్రభు ప్రభు అని అక్కడ అమ్మవారు విలిపిస్తున్నారు. ఇలా ఇద్దరు కూడా ఉంటుంటే అప్పుడు స్వామివారికి భూలోకానికి వచ్చేసరి కదా. మరి అక్కడంటే భృగు మహర్షి అమ్మవారికి ఆ యొక్క ప్రథమ నైవేద్యము, ప్రథమ పూజ, ప్రథమ సేవ అన్ని చేస్తున్నాడు. మరి స్వామివారు భూలోకానికి వచ్చేసరి కదా, స్వామివారు లక్ష్మి 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 అంటూ ఆకలి 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 అనడం మొదలుపెట్టారంటండి. చూడండి, సాక్షాత్తు 14 లోకాలు తన కుక్షలో పెట్టుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి ఆకలి వేసిందంట. అందుకని ఆయన నీరసం అయిపోయి ఆకలి 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 అనడం మొదలుపెట్టారు. అప్పుడు నారదుడు వచ్చి వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, కొల్హాపురానికి వెళ్ళారు. అమ్మా, నువ్వు ఇక్కడ బాగా తపస్సు చేసుకుంటున్నావు, కానీ నీ నాథుడు అక్కడ ఆకలితో అలమటించిపోతుంటే నువ్వు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నావా లక్ష్మీమాత అని ప్రార్థన చేశాడు. అమ్మవారు ఒకసారి చూసి ఏమిటి ఏమిటి నారద ఏమి చెబుతున్నావంటే, అవునమ్మా నువ్వు భూలోకానికి వచ్చేసావని చెప్పి నిన్ను వదిలిపెట్టి ఉండలేక స్వామివారి కూడా భూలోకానికి వచ్చేశారు. ఒక వాల్మీకంలో చేరి లక్ష్మి లక్ష్మి అని విలపిస్తున్నారు. చివరికి స్వామివారికి ఆకలి వేసి ఆకలి ఆకలి ఆకలిని అల్లాడిపోతుంటే ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నావంటే అమ్మవారి హృదయం ఒక్కసారి కరిగిపోయిందండి. అంతే, ధ్యానమగ్నురాలైపోయి ఒక్కసారి చూసింది మన దివ్య దృష్టితో. ఓ, నారదుడు చెప్పిందంతా అమ్మవారికి స్పష్టంగా గోచరమయ్యింది. ఓహో, స్వామివారు ఈ వాల్మీకములోనికి వచ్చేసారా, వచ్చి అక్కడ కూర్చొని పాపం ఆకలి ఆకలి అంటున్నారా. నారదా, నా పతికి ఆకలంటే ఏ సెటైనా ఉండగలుగుతుందా? నేను ఉండలేను నారదా, చెప్పు ఏం చేయమంటావో చెప్పు, నువ్వు ఏది చెబితే అది చేస్తానంటే అదమ్మా ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలని చెప్పి బ్రహ్మదేవ అన్నాడు అన్నమాట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవా, నువ్వు గోమాతగా మారిపో అని చెప్పి అన్నాడు. అంతే, చక్కగా గోమాతగా మారిపోయాడు బ్రహ్మదేవుడు. చక్కని పొదుగు, చక్కని డెక్కలు, చక్కని పాదాలు, చక్కని తోక, చక్కని చెవులతో అద్భుతముగా బ్రహ్మదేవుడు మంచి గోమాతగా మారిపోయాడు. రుద్ర, నువ్వు గోవత్సంగా మారిపో అంటే దూడగా మారిపో అన్నాడండి. అంతే, చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ ఆ శివుడేమో దూడగా మారిపోయాడు. ఇంకా అద్భుతముగా నృత్యము, శివుడు ఎప్పుడు నృత్యము చేస్తాడు కదా, అందుకని దూడగా కూడా చెంగు చెంగుమని ఎగరడం మొదలుపెట్టాడు.
ఏమిటి నారదా ఇదంతా అని చెప్పంటే, అమ్మా నువ్వు ఇప్పుడు గోపవనితగా మారిపో, గోపకాంతగా మారిపోయి ఈ గోవుని, ఈ గోవత్సవాన్ని తీసుకుని వెళ్ళి చోళరాజు గారికి విక్రయించు. మిగతా కథంతా వాళ్ళు చూసుకుంటారమ్మా, వాళ్ళకి అన్నీ కూడా తెలుసు, నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళని చెబితే అప్పుడు అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీమాత గోపవనితగా మారిపోయారండి. అంతే, గోపవనితగా మారిపోయి ఈ గోవుని, ఈ యొక్క దూడని, ఎవరండి వాళ్ళు? బ్రహ్మదేవుడు, రుద్రుడు, పరమేశ్వరుడు, వాళ్ళిద్దరిని తీసుకొని ఈ యొక్క చోళ రాజ్యంలో ప్రవేశించింది జగన్మాత లక్ష్మీదేవి. ప్రవేశించి ఈ గోవత్సవాన్ని ఇస్తాను, ఎవరైనా తీసుకుంటారా? డబ్బులకైతే ఇవ్వను అని చెప్పంటే అందరూ వచ్చారు. అబ్బా ఎంత బాగుంది, బ్రహ్మదేవుడు గోవు అయితే ఎంత బాగుంటుందండి. ఇంకా ఆ గోవుని చూసి ముచ్చటపడి అందరూ, రైతులందరూ వచ్చి, చెప్పమ్మా ఎంత డబ్బులో చెప్పు, ఇస్తాం, మాకు ఆ గోమాత కావాలని చెప్పంటే, డబ్బులకి ఇవ్వను నాయన అని చెప్పన్నారు. డబ్బులకి ఇవ్వవా? మరి ఎట్లా ఇస్తావమ్మా అని చెప్పంటే, ఆ గోమాతని మీరు పిలండి, గోమాత మా ఇంటికి వచ్చేస్తావా, నీకు సేవ చేసుకుంటాను అని ప్రార్థిస్తే ఆ గోమాత అంగీకరిస్తే వచ్చిస్తే తీసుకొని వెళ్ళిపోండి, డబ్బులు మాత్రం వద్దు నాయన. ఆ గోమాత వస్తానంటేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వనంటే, ఏమిటిది గోమాత ఎక్కడైనా మా ఇంటికి వచ్చేస్తావంటే వస్తుందా? ఏమిటో చెబుతుంది ఈవిడ, మరీ విచిత్రంగా చెబుతుంది ఈవిడ అని అనుకుని ఒక రైతు వచ్చాడు. అరే ఆవిడ అలాగే అంటది కానీ ఆ గోమాతను కట్టేయండిరా అని చెప్పి అన్నాడు. ఎవరది? బ్రహ్మదేవుడు. కట్టడానికి వెళ్ళాడు ఆ రైతు, వాడి డొక్కలో ఒక పోటు పొడిచిందండి, అంతే, వాడు కిలోమీటర్ దూరం పడ్డాడు వెళ్ళి. అది ఎవరు? బ్రహ్మదేవుడు కదా. అమ్మో ఇదేదో చాలా భయంకరంగా ఉన్నట్టుగా ఉంది, ఈ గోమాత జోలికి మనం వెళ్ళకూడదు. అదేంటమ్మా డబ్బులకి ఇవ్వనంటావు అని చెప్పి అనేక విధాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదంతా ఆ అంతఃపురం పై నుంచి ఆ చోళరాజు గారి భార్య చోళరాణి గారు చూశారండి. ఆవిడ చూసి ఈ విషయాన్ని ఏమిటే కింద జరుగుతుందని చెప్పంటే ఆ పరిచారులు అంతఃపుర కాంతలు వెళ్ళి చెప్పారు. అమ్మా ఎవరో ఒక గోపవనిత వచ్చింది, ఒక గొప్ప గోమాతను తీసుకొచ్చింది, ఆ గోదూడ కూడా చెంగు చెంగు చెంగుమని అద్భుతముగా నృత్యము చేస్తుందమ్మా. ఆ గోవుని, గోవత్సాన్ని తీసుకొని వచ్చింది, డబ్బులకి అమ్మదంట. ఏమిటో అర్థము కాదు. ఆ గోమాత వచ్చేస్తావా, మా ఇంటికి తీసుకుని వెళ్తాను, నిన్ను బాగా సాకుతాను, నీకు బాగా సేవ చేసుకుంటానని చెప్పి అడగాలంట. అడిగితే గోమాత వస్తే తీసుకెళ్ళిపోమంటుందమ్మా అని చెప్పంటే, ఇప్పుడు మహారాణి గారు ఆలోచించారు, ఇంత కష్టపడి నేను వెళ్ళిన తర్వాత రాలేదనుకో, కొంచెం అమ్మగారికి ఎలాగుంటుందండి, ఇంత మహారాణి కూడా పిలిస్తే గోమాత రాలేదంటే కొంచెం బాధగా ఉంటుంది కదా. అందుకని లోపలికి వెళ్ళి ఆ యొక్క పరమాత్ముడికి బాగా పూజించి నమస్కారం చేసి అక్కడికి వచ్చారన్నమాట. అయితే అలా ఆ గోవత్సవానికి నమస్కారం చేసి లోపలికి వెళ్ళి ఆ భగవంతుడికి బాగా పూజించి అప్పుడు వచ్చారన్నమాట. అప్పుడు వచ్చి ఏమని అడిగిందంటే, అమ్మ గోపవనిత, ఈ యొక్క గోవత్సాన్ని, ఈ గోమాతని నాకు ఇస్తావా? జాగ్రత్తగా పూజ చేసుకుంటాను, చక్కగా సేవ చేసుకుంటాను, బాగా సాకుతాను, నేను మహారాణి గారినమ్మా అని చెప్పాడు. నీకేమి కావాలంటే అవి ఇస్తానని చెప్పంటే, అమ్మా నన్ను అడగడం కాదు, వాటిని అడిగమ్మా, అవి వస్తానంటే తీసుకెళ్ళిపో అని చెప్పి అన్నారు. అలా అనగానే ఆమె ఆలోచన చేసి బాగా నమస్కారం చేసి, గోమాత నేను జాగ్రత్తగా సేవ చేసుకుంటాను, నిన్ను బాగా పూజిస్తాను, నిన్ను బాగా సాకుతాను, మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను, మా ఇంటికి వస్తావా అని నమస్కారం చేస్తే చెంగుమని ఎగిరి వచ్చేసింది మాట గోమాత మాట. ఎవరు? ఆయన బ్రహ్మదేవుడు కదా, ఎగిరి వచ్చేసాడు. గోమాత ఎప్పుడైతే వచ్చేసిందో గోవత్సం కూడా వెంటనే వచ్చేసింది మాట. వచ్చేగానే మహారాణి గారు ఎంతో ఆనందపడిపోయారు. అమ్మా నీకేమి కానుకలు కావాలో చెప్పిస్తానని చెప్పి ఏవో కొన్ని కానుకలు ఇచ్చారు. సరే అమ్మా, ఆ భగవంతుడి దయ వల్ల నీ దగ్గరికి వచ్చింది, బాగా చూసుకోమ్మా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాల్సిన చెబితే, అమ్మా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ గోవుని, గోవత్సాన్ని తోలుకొని అమ్మవారు లోపలికి వెళ్ళారు. ఆవిడ లోపలికి వెళ్ళారు మహారాణి గారు. అమ్మవారు యథావిధిగా అంతర్ధానం అయిపోయిన నారదుడు ఏమి చెప్పాడు, అమ్మా నువ్వు ఈ గోవుని, గోవత్సవాన్ని వాళ్ళకి అప్పచెబితే మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు. ఆ విధముగా వాళ్ళకి అప్పచెప్పేసరికి లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కాపరి, ఆ గోవులు కాపరి ఉన్నాడు కదా, గొల్లవాడు, యాదవుడు, అతడి పేరే శరభుడు. ఆ శరభుని పిలిచారు. పిలిచి మహారాణి గారు, నాయన ఇది చాలా గొప్ప గోమాత, ఈ యొక్క గోవత్సము కూడా చాలా గొప్పది, ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి, వాటి పాలు నువ్వు తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలి, ఆ పాలుతో పరమేశ్వరుడి పూజకి ప్రసాదము చేస్తాను, అభిషేకము చేస్తాను, కాబట్టి ఆ పాలు నాకు ఇవ్వాలి, ఆ ఆవు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది చాలా గొప్పది, చాలా పవిత్రమైనటువంటిది, వీటిని డబ్బిచ్చి కొనుక్కోలేదు, అవి మనల్ని అనుగ్రహించి మన ఇంటికి వచ్చాయి అని అంతా చెప్పారండి. ఇంతకీ ఈ శరభుడు ఎవరని చెప్పంటే, నిన్నటి రోజున మీకు చెప్పాను కదా, మాధవ శర్మ. ఈ మాధవ శర్మ ఎవరి వెనకాతలు తిరిగి పాడైపోయాడు? కుంతల అని ఒక స్త్రీ, ఒక చండాలాంగన స్త్రీ వెనకాతలు తిరిగాడు కదా, ఆ కుంతలే ఇప్పుడు ఈ శరభుడు, ఈ గోపాలుడిగా పుట్టాడు మాట ఇక్కడ. అంటే మహాపాపాలు చేశాడు,
ఆ యొక్క మాధవ శర్మ చేత అనేక తాగడము, పంది మాంసం తినిపించడము, చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేపించాడు కదా. ఆ పాప ఫలితము తీరాలంటే గోవుల యొక్క సేవ చేస్తేనే అనేకమైనటువంటి గొప్ప గొప్ప మహా పాపాలని కూడా గోవు సేవ చేస్తేనే తీరతాయి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎక్కడ పుట్టాడు? గోపాలుడిగా పుట్టాడు మాట. వాడి పేరు శరభుడు. ఆ శరభుడికి ఈ గోమాతని అప్పచెప్పడం జరిగింది. మిగతా కథా విశేషాలన్నీ కూడా రేపటి రోజు ఆ గోమాత ఏమి చేసింది, ఆ శ్రీమన్నారాయణమూర్తి ఏ విధముగా వారందరూ కూడా అనుగ్రహించినటువంటి విషయాలని కూడా రేపటి రోజు చెప్పుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.